వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. చందమామ కథల్లో జానపద చిత్రాల్లో రాఘవేంద్రరావు గారి సాగరకన్యగా చెప్పుకునే జలకన్య నిజంగా ఉంటుందా అంటే ఇదిగో సాక్ష్యం అంటూ ఫటాఫట్ అని కొన్ని ఫోటోలు చూపిస్తున్నారు. గతంలో 2012లో కూడా ఇలాంటి ఫోటోలే రకరకాల వెబ్సైట్స్లో దర్శనమిచ్చాయి. ఇవి అసలైన ఫోటోలు కాదని, జలకన్య నిజంగా లేదని చాలామంది వాదించారు. అయితే ఇటీవల జరిగిన ఓ సంఘటన జలకన్య ఉందని రుజువు చేస్తుంది. మరి ఆ సంఘటన ఏంటో ఓసారి తెలుసుకుందాం. సముద్రం ఒక తరగని గని. అనంతమైన ఈ సాగర గర్భంలో సామాన్యులకు అర్థం కాని ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూనే ఉంటాయి. శాస్త్రవేత్తలు సైతం ఇప్పటికీ ఆకాశాన్ని శోధించినట్లే సముద్రాన్ని తమ పరిజ్ఞానంతో జల్లెడపడుతూ ఉన్నారు. సముద్రంలో పెద్ద పెద్ద నౌకలను సైతం ముంచివేసే భయంకర ప్రాణులు ఉన్నాయి. జలకన్యలు ఉంటాయని పురాణ, జానపద కథల్లో చాలామంది చదవడమే కానీ చూసి ఉండరు. తల నుండి నడుం వరకు మనిషిలా, కింది భాగం చేపలా ఉండే సాగరకన్యలు సముద్రంలో ఏ ప్రాణి వెళ్ళలేనంత లోతుగా వెళ్ళగలవని, వాటికి అపారమైన ఖనిజ సంపదను గుర్తించే శక్తి ఉందని అంటారు. ఇందులో నిజానిజాలు మనకైతే తెలియదు. అయితే లాస్ ఏంజల్స్ మరియు శాన్ ఫ్రాన్సిస్కో నగర మధ్యలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్థానికంగా ఓ సరస్సుకు సమీపంలో రోడ్డుపై వస్తున్న ఒక ట్రక్ను జలకన్యగా పేర్కొనే ఒక మహిళ ఆపిందట. తనను హాస్పిటల్కి తీసుకెళ్లమని కోరింది. దాంతో డ్రైవర్ ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారట. అక్కడ వారు ఆమెను వివరాలు అడగ్గా ఆమె పేరు జో అన్నా అని, తాను ఒక జలకన్యనని, ఓ సరస్సులో ఉంటున్నానని చెప్పింది. ఆమె ప్రవర్తన ఒక్కొక్కసారి చాలా భయంకరంగా ఉంటుందని, ఏమడిగినా సమాధానం చెప్పట్లేదని అక్కడి వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు, కొన్నేళ్ల క్రితం ఫిజీ సముద్రంలో చేపలు పట్టేవరికి మరణించిన ఒక చేప పడింది. బయటికి తీసి చూడగా అది నడుం వరకు మనిషిగా, కింది భాగం చేపగా ఉండడంతో దాన్ని సాగరకన్యగా అభివర్ణించారు. దాంతో ఎన్నో ఏళ్లుగా సాగరకన్యల మీద పరిశోధన చేస్తున్న డాక్టర్ గ్రిఫిన్ అక్కడకు వచ్చి దాన్ని తన ప్రయోగశాలకు తీసుకెళ్లి పరిశోధన చేసి సాగరకన్యగా నిర్ధారించారట. ఇలా మన దేశంలో చెన్నై మెరీనా బీచ్కు ఒక సాగరకన్య కొట్టుకొచ్చినట్లు అప్పట్లో చాలా పెద్ద ప్రచారమే జడిచింది. ఏది ఏమైనా ప్రయోగాత్మకంగా సైంటిస్టులు జలకన్యలు ఉన్నమాట నిజమే అని అధికారికంగా ప్రకటించే వరకు ఇది ఒక వింత, విశేషం, అంతకు మించిన మిస్టరీ వార్తలుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.